అత్తమ్మ 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 ఏంటిరా చోటి చెప్పు. అత్తమ్మ లేదు అక్క. లేదు, బయటికి వెళ్ళి. ఎందుకురా చోటి? ఏం లేదు అక్క, అమ్మ 2 ఉల్లిగడ్డలు తెమ్మన్నది, అందుకే వచ్చింది. వీళ్ళయ్య గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా మంది నాదటి అడిగేది మనసున పట్టేది వీళ్ళకి. అయ్యో అమ్మ లేదు చోటి, బయటికి పోయింది. మళ్ళీ వస్తావా మరి? అయ్యో అక్క, అత్తమ్మ లేకపోతే ఏమైతుంది? నువ్వు రాదు, 2 ఉల్లిగడ్డలే కదా. 2 ఉల్లిగడ్డలకు మా అమ్మ ఏమంటది చోటి? నేను చెప్పుడు మర్చిపోయాను, మా ఇంట్లో ఉల్లిగడ్డలే లేవు అసలు. నిన్న అత్తమ్మ అంగట్లోకి వెళ్ళి తీసుకురాగా మేము చూసినాం అక్క. అత్తమ్మ వచ్చిన నీకు తెలియదు కావచ్చు అక్క. వీళ్ళకి చక్కగా చెప్తే అర్థమే కాదు, వీళ్ళకి ఇజ్జతే లేనట్టు చెప్తారు. ఇక రోజు ఇదే పనులకు ఏదో ఒకటి అచ్చుడు అడుగుడు తీసుకొని పోవుడు. ఇలా గడిప అడుగాను, ఇది ఇచ్చరాక వేయటట్లేదు. ఈ 2 ఉల్లిగడ్డలతో ఏమైతుంది పో. ఇక తీసుకొస్తావు. సరే అక్క. అయ్యా అక్క, మొన్నకుండా మాడగలన్నీ అయిపోయినాయా? చీది నా గడిప అడుగాను, చూసిందనలాగా అవన్నంటది. వీళ్ళతో ఎట్లనో ఏమో పో. చెట్టుకున్నాయి దులుపుకోపో, అందినట్టు దులుపుకొని తిను. అడేడున్నాయి అక్క, పంచులు బాగానే వేస్తున్నాయా నా మీద? అయ్యో మరదలు పిల్ల, మళ్ళీ వచ్చే ఎండాకాలం నింపుకోపోతుంది. అవి సరికోపోతే చెట్టుకు చెట్టే విక్కవు. నీ అవ్వ 2 అంటే 2 పట్టుకొచ్చింది, ఇంకో 2 ఎక్స్ట్రా పట్టుకొచ్చినా అయిపో. అబ్బా, మా అమ్మయ్యల చికెన్ కూర వండవచ్చు. మంచిగా కారం కారంగా మంచిగా మెత్తడి ముక్కలు వేసుకొని మంచిగా తినాలి. అబ్బా నా సామి రంగా, స్ప్రైట్ కూడా ఉన్నది మంచిగా. ఇది వచ్చింది ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి. నన్ను ఇప్పుడు చికెన్ తిననిస్తుందా? ఇది స్ప్రైట్ తాగనిస్తుందా? ఇది ఇప్పుడు వచ్చింది ఏంది? స్ప్రైట్ రావు కాలంలో కొన్న కావచ్చు. ఓ నాయన, ఇది ఇక్కడ నుంచి కదిలేటట్టే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం కత్తి బాగుంటే తాగుతా, లేకపోతే దానే మొక్కన పడు. అయ్యా అక్క, షాప్కు ఎత్తానవా? స్ప్రైట్ పట్టుకొస్తానవా? అయ్యో లేదు, నీళ్ళే పట్టుకొస్తానా. నేనే షాప్ కోదాం అనుకున్నా అక్క, కానీ నువ్వే స్ప్రైట్ బాటిల్ పట్టుకొస్తా. నాకు బాగా చూపించాను, నువ్వు బుక్క పోయే రాదు. 3 తవ్వల కాడ తింపేసిన గుడ్లు తినే ముఖం దాన, ఎట్లా అడగబుద్ధి అవుతుంది నీకు? ఇది మా కోసం కాదు చోటి, మా మామయ్య వచ్చిండు, మా డాడీ తెమ్మన్నాడు, అందుకే పట్టుకోపోతాన్నా. అవునే అని మా అమ్మ నీకేమైనా చెప్పిపోయింది అక్క? మాకేం చెప్తుంది మీ అమ్మ? ఏం చెప్పలే కదా. మర్చిపోయింది కావచ్చు అక్క. మా అమ్మ పొద్దున్నే అన్నం కూర వండకుండా పొలం కాడికి పోయింది. ఫోన్ చేసి అడుగుతానేమో మేము అత్తమ్మని ఇంటికాడ కూర తెచ్చుకోమన్నది, మీరేమో చికెన్ కూర వండుకున్నారు. ఎట్లా అడగానో అర్థం కాక ఇక్కడ నిల్చున్నా. చికెన్ కూర అడగడానికి సిగ్గు అయితే మరి నిన్న టమాటా కూర వేసి అన్న. నాకు నిన్నటి కూరలు తినబుద్ధి కాదక్క, ఎటైతే అట్ట నాకు చికెన్ కూరనే వేసి అంటుంటే నేను ఎంత తింటా? 2 లెగ్ పీసులు, 4 మెత్తడి ముక్కలు. నీ పాపం పాడు, 4 ముక్కలాట 2 లెగ్ పీసులాట. కోడికి ఉండేటి 2 లెగ్ పీసులు కాదే. ఏమైంది అక్క అట్లా సప్పుడు వేయకుండా చూస్తాను? ఏం లేదురా మరదలు, నీకు చికెన్ కూర వేసి తాగితే నీ పండ్ల ముక్కలు ఇరుకుతాయని ఆలోచించి. అయ్యో అక్క, మటనే మళ్ళీ వేసుకొని తింటానా? చికెన్ ఎంత చెప్పు, నా పనులు గట్టియే. తింటావు. నీకు దేవుడు అరుగుడు పేగులు 1 డజన్ ఎక్కువ ఇచ్చినట్టున్నాడు పా.